నిన్నటి వీడియోలో మా బావ అయితే చెప్పిండు కదా, ఇక మేము దొవ్విన కొద్దీ పందికొక్కుల పొక్కలైతే ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఆఖరికైతే దొరికింది. పైపుకి ఎక్కడ పొక్క పడ్డదో, కొంచెం కొరికిందో అనుకున్నాం, కానీ డేంజర్గా కొరికింది. ఇక తులసమ్మ కింద ఉన్న పైపునైతే తుక్కి వేసేసింది. ఇక మా అత్తమ్మోళ్ళు అయితే మస్తు భయపడ్డారు. ఎందుకంటే ఈరోజు శుక్రవారం రోజు దేవుని తీయచ్చలేదో అని అయితే మాకైతే భయంగా ఉండే. ఇక అప్పుడే మా బావకైతే ఒక ఆలోచన వచ్చింది. ఆ దేవుని ముందటికెళ్ళి తోడుదాం, ఒకవేళ ఆ పైపు తీయత్తే తీద్దాం, లేకపోతే తర్వాత రోజు ట్రై చేద్దామని మా అత్తమ్మకైతే చెప్పిండు. అట్లా తీయచ్చు, ఒకసారి ఈ పని చేసేటోళ్ళని పిలిచి అడుగుదామని చెప్పి మా అత్తమ్మ అయితే అన్నది. వాళ్ళు ఎందుకులే అని చెప్పేసి మా రంజిత్ అయితే మస్తు కష్టపడ్డాడు. ఇక మా రంజిత్కి అయితే రక్తం కూడా వెళ్ళింది. ఒకవేళ రంజిత్ లేకపోతే గిన మా ఊళ్ళతో అస్సలు కాకపోతుండే. మనం ఎంత పని చేసినా, మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ ఫలితం దొరికితేనే మనకు సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా. ఆఖరికైతే అది కోసేసిండు. అది కోసేసినాక చూస్తే ఆ పైపులు అయితే మొత్తం చెత్త జమ అయింది. ఇక మాకైతే ఆ పొక్కలను చూస్తే మనసున పట్టలేదు. ఆ పందికొక్కులు ఎట్లా పోవాలరా దేవుడా అనుకున్నాం. మాకైతే 2-3 చెప్పిర్రు, అట్లనే చేద్దాం అనుకున్నాం. ఏం చేసినామో నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో అయితే చూసిరు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.